హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి హెయిర్ గ్రోత్ కోసం స్పా జెల్ ప్రిపేర్ చేస్తున్నానండి. చూసేయండి, హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. సిల్కీగా హెయిర్ షైనీగా చాలా బాగుంటుందండి. ఒక బౌల్ తీసేసుకొని అందులో 2 కప్స్ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ అండి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో 2 కప్స్ తీసుకున్నాం కదండి, 2 స్పూన్స్ సరిపోతాయి. వాటర్కి 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే 2 స్పూన్స్ రైస్ కూడా వేస్తున్నానండి నేను. రిజల్ట్ చాలా బాగుంటుంది. రైస్ కూడా మిక్స్ చేసేసుకోవాలి. వేసేసుకొని ఫస్ట్ ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా వచ్చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పొంగుతుంది. హైలో పెట్టేస్తే పొంగిపోతుందండి. నేను లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తానండి, మా పాపది. పెట్టేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది. ఫ్లాక్స్ సీడ్స్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, వాటర్ కూడా కొంచెం థిక్గా అట్లా జెల్లా ఫామ్ అవుతుందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కూల్ అయిన తర్వాత అది జెల్లా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. చూడండి, రైస్ ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతుంది కదండి. నేను ఇంకా జస్ట్ ఒక 1 మినిట్ బాయిల్ చేసేసి ఆఫ్ చేసేసాను. అయిపోయిందండి. ఇంకా కూల్ అవ్వాలి, పక్కన పెట్టేసుకోవాలా. కూల్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా జెల్ ఎలా ఫామ్ అయిందో. దీన్ని ఒక కాటన్ క్లాత్ ఏమన్నా ఉంటే ఇంట్లో అది తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని, నేను వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఒకసారి. నా దగ్గర వైట్ నాప్కిన్ ఒకటి ఉంటే అది తీసేసుకున్నానండి నేను. దాంతోనే నేను వడకట్టేస్తున్నాను. ఫస్ట్ అలా ప్రెస్ చేసేస్తే జెల్ సపరేట్ అయిపోతుందండి.
మొత్తం వడకట్టేసుకుందాం. ఇలాగే చూస్తున్నారు కదా, ఇలాగే వడకట్టేసుకోవాలండి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ వీళ్ళు మొత్తం తీసేసాం. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్. నా దగ్గర అయితే కోకోనట్ ఆయిల్ ఉంది, నేనైతే అది యాడ్ చేశాను. మీకు కావాలంటే ఆల్మండ్ ఆయిల్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా హెయిర్ జెల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. నేను మా పాపకి అప్లై చేసుకొని చూపిస్తాను ఒకసారి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలండి. మసాజ్ చేసినట్టుగా హెడ్ అంతా పట్టేలాగా. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇలాగే మొత్తం అప్లై చేసేసుకోవాలండి హెయిర్ అంతా. ఈ ప్యాక్ మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, లిటిల్ బిట్. నేను అది కూడా షేర్ చేస్తాను ఒకసారి వీడియో. మనం ఫ్లాక్స్ సీడ్స్ ఫుడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదండి. మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్తో హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్కి. మనం కొంచెం రైస్ కూడా వేసాం కదండి, అదేంటంటే హెయిర్ షైనీగా చాలా బాగుంటుంది, సిల్కీగా. ఇంక ఇలాగే మొత్తం అప్లై చేసేసుకోవాలండి. అయిపోయింది. నేను వాష్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ ఎలాగుందో నేను లాస్ట్లో ఒక చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.